नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि आज यस्वी कॉम्प्लेक्स कॉन्फ्रेंस हॉल में YSRCP कायदीन की जानिब से DSC 2025 में हुए धांधलियों को लेकर एक राउंड टेबल कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर स्टूडेंट्स ऑर्गेनाइजेशन के कायदीन के अलावा YSRCP कायदीन ने बड़ी तादाद में शिरकत की। इस मौके पर YSRCP माइनॉरिटी कायद मोहम्मद शरीफ ने बताया कि जब तक नारा लोकेश HRD मिनिस्टर का इस्तीफ़ा नहीं लिया जाता उस वक्त तक ये एहतजाज जारी रखा जाएगा। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। డిఎస్సి మీద రౌండ్ టేబుల్ సమావేశం మన కర్నూలు నియోజకవర్గం తరపు నుంచి అన్నగారు జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు ఇన్ఛార్జ్ అయిన పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారు అనే ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మాజీ మేయర్ రామయ్య గారు మరియు రాష్ట్ర కుర్వ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ గారు, మరి అదేవిధంగా మన పార్లమెంటు సెక్రటరీ సత్యనారాయణ గారు, మరి వేదిక మీద ఉన్న మన స్టూడెంట్స్ గౌతమ్ గారికి, మన ప్రశాంత్ వస్తున్నారు, శివారెడ్డి కూడా వస్తున్నారన్నారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, మరి 33 వార్డులకు సంబంధించిన టౌన్ ప్రెసిడెంట్లు మరియు వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర నాయకులు, మరి మహిళలకు, మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ముఖ్యంగా ఈరోజు మనము రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఇది మన పార్టీ కాలు. డిఎస్సి మీద ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే కోటి ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేసింది. ఆ రోజు మళ్ళా ఈరోజున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం చేసే పాదయాత్రలో ప్రతి యువతకి మరియు నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తాను, మరి అదేవిధంగా యువతకు కూడా స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా నేను దాని విషయంలో క్లియర్గా అందరికి ఇస్తానని ప్రతి జిల్లాకి ప్రతి మండలం తిరిగి హామీ ఇచ్చుకుంటూ తిరిగినాడు పాదయాత్రలో. మరి వారు అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఫీజు రియంబర్స్మెంటు డిఎస్సి విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రతి వర్గానికి ఆనాడు మన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకము ట్రాన్స్ప్లేట్గా తీసుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రజలు ఏనాడు మనము 5 ఏళ్లలో పరిపాలన చేసినాం కానీ ఏనాడు ధర్నాలు కానీ ఏ చౌకులలో కానీ నిరసనలు కానీ స్ట్రైకులు కానీ ఈ 5 ఏళ్లలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ధర్నాలు చేసింది లేదు, ఎవరు స్ట్రైకులు చేసింది లేదు, బందులు చేసింది కూడా లేదు. మరి ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయినాక ప్రతి పార్టీ అనుకూలంగా ఒక తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ తప్ప ప్రతి పార్టీ వామపక్షాలు అయితే ఏమి, ప్రతిపక్షం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏమి అందరం కలిసి రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చినారు ఈ కూటమి ప్రభుత్వం. ముందుగా మనకు పోయిన సంవత్సరం వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలలో ఒక పథకం కూడా అమలు చేయని ఈ ప్రభుత్వాన్ని మరి ఈరోజు ఎందుకు ఇంత ప్రతిష్టానంగా తీసుకుంటున్నారో మన అధిష్టానం అంటే యువతకు కానీ స్టూడెంట్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్లో చాలా అవతకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు వరకు వాళ్ళ పేరెంట్స్కు ప్రతి కాలేజీలలో అమౌంట్ పడే వరకు మీ స్టూడెంట్స్లని మీరు కాలేజీలకు రానివ్వము, లేదంటే అమౌంట్ అన్న కట్టండి అని వాళ్ళని పేరెంట్స్ మీద ప్రెజర్ చేస్తున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు
కాలేజీ పోని పరిస్థితి ఈరోజు మనము ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. దాని సారాంశమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం 175 నియోజకవర్గాలలో మనం ఈరోజు మనకు పార్టీ కాళ్ళు ఇచ్చింది. మనం ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మన ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేసే వరకు మనం కూడా ఒక జన్జీ అనే ఆంధ్రప్రదేశ్ ఒక జన్జీలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మన కర్నూలు నియోజకవర్గంలో కూడా మనం గలమెత్తి ఇదే స్ఫూర్తితో మనకు వచ్చే హక్కులు రాష్ట్రంలో యువతకి స్టూడెంట్స్కి వచ్చే హక్కులు మనం పోరాడి తెచ్చుకోవాలని దాని విషయంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా దీని విషయంలో 6, 7, 8, 9 మనకు పార్టీ కాల్ ఇచ్చింది. ఈ 4 రోజులలో రిలే దీక్షలు చేయాలని. ఆ విషయంలో మనమందరం ఈరోజు ఇక్కడ వచ్చింది డిస్కస్ చేసుకొని మనం ఒకరోజు యువత, ఒకరోజు స్టూడెంటు, ఒకరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఒకరోజు మహిళలు 4 రోజులు రిలే దీక్షలు. స్థలం ఎక్కడ అనేది కూడా చెప్తాము. దాని విషయంలో అందరూ డిస్కస్ చేసి ఒక ప్రణాళికగా తీసుకుని వచ్చి ఒక ఎజెండాగా మనమందరం కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం నుంచి కూడా మనం పెద్ద ఎత్తున రిలే దీక్షలు చేయాలని ఇది మన ఇన్ఛార్జ్ అయిన ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఇక్కడ సమావేశమైనాము. ముఖ్య అతిథులు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చెప్పండి అన్న ఒకసారి. జై జగన్, జై జగన్.